జూన్ 9, 10, 11 తారీఖులలో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక శుభవార్త రానుంది. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారు. కన్యా రాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి శుభవార్త వస్తుంది, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కన్యా రాశి అనేది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా సహనంతో ఉంటారు, చాలా ఓర్పుతో ఉంటారు. వీరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మంచి చేయాలి అనేటటువంటి ఒక భావనలో ఉంటారన్నమాట. అందరూ కూడా మనవారే అనుకుంటారు. మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు. వీరికంటే కొన్ని సంతోషాలు, కొన్ని సుఖాలు ఉంటాయి. వీరికంటూ కొన్ని రకాలైనటువంటి బాధలు తొలగిపోయి, ఒక విధంగా చెప్పాలి అంటే అదృష్టం అనేది కొన్నిసార్లు వీరిని వెతుక్కుంటూ వచ్చినా మరికొన్నిసార్లు దురదృష్టం అనేది ఖచ్చితంగా వీరు ఏ మూలన దాక్కున్నా వెతికి మరీ వెంటాడుతూ ఉంటుందన్నమాట. అంటే దురదృష్టం అంటే ఖచ్చితంగా వీరికి కొన్ని సమస్యలు రావటం, వీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కొన్ని నిందలు అనేవి రావటం. అంతేకాదు ఆ నిందలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఆ నిందలు ఎప్పుడూ కూడా వారి జీవితంలో వేటాడుతూ ఉంటాయి. వారిని అనేక రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 1-2 సమస్యలు కాదు, వీరికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. పట్టుదలతో పని చేస్తూ ఉంటారు. ఒక్కసారి అనుకుంటే ఖచ్చితంగా పట్టుబట్టి ఏదైనా సరే సాధించగలుగుతారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఖచ్చితంగా కూడా పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. పట్టుదలతో ఏదైనా సాధించగలం, ఏదైనా సాధించి చూపగలం అనేటటువంటిది వీరు నిరూపిస్తూ ఉంటారు. వీరికి శత్రువులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. అలానే ఈ శత్రువులు ఎక్కడో ఉండరు, ఎక్కడో బయటి నుండి రారన్నమాట. వీరి చుట్టూ లేదా వీరి ఇంట్లో, వీరి చుట్టుప్రక్కల అలా ఉంటారన్నమాట. వీరికి శత్రువులు అంటే వీరు వారిని శత్రువుల్లా చూడరన్నమాట. ప్రేమ స్వభావంతో చూస్తారు. వీరు ప్రేమకి లొంగేటటువంటి వ్యక్తులు, డబ్బుకి కాదు, అలానే ఇంకా ఇతర దేనికి కూడా కాదు. వీరికి కాస్త ప్రేమించే వ్యక్తులు కానీ, ప్రేమ చూపించే వ్యక్తులు కానీ వస్తే వీరు అలా అంటే చాలా సంతోషంగా ఉండగలుగుతారు. వీరిని ప్రేమతో తప్ప మరింకా దేనితో కూడా లొంగదీసుకోలేరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవమానాలు మరియు మరెన్నో కష్టాలను ఎదుర్కొని ఒక ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో, ముందడుగు వేయాలి అనేటటువంటి భావనతో ఉంటారన్నమాట. వీరు దేన్నైనా సరే అవలీలగా చేయగలుగుతారు. ఎందుకు అంటే వీరు కష్టపడతారు. దేన్నైనా సరే ఒకసారి ఇది చెయ్యాలి అనుకుంటే దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారన్నమాట. అందుకే వీరు దేన్నైనా అవలీలగా చేయగలుగుతారు, అనుకున్నది సాధించగలుగుతారు.
ఎంత కష్టమైనా సరే కానీ అలసటకి గురికారు. ఎందుకంటే వీరికి ఒకటే లక్ష్యం అనేది ఉంటుంది. ఏదైనా సరే అనుకుంటే ఆ అనుకున్నది సాధించాలి అనేటటువంటి అంశం ఒకటే ఉంటుంది. అలానే వీరి పట్టుదల అనేది సామాన్యమైనటువంటిది కాదు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత పట్టుదల ఉంటుంది అంటే దేన్నైనా సాధించగలం, దేన్నైనా అనుకుంటే ఖచ్చితంగా ఆకాశాన్నైనా నేల దింపగలం అనేటటువంటి పట్టుదలతో వీరు ఉంటారు. అంతేకాకుండా వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కూడా చేసే వరకు నిద్రపోరన్నమాట. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించటం మరియు అనుకున్నది చేసి తీరాలి అనుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలా అనుకున్నది ఖచ్చితంగా కూడా సాధించి తీరి వీరు నలుగురిలో మంచి అంటే పేరుని పొందుతారన్నమాట. అయితే వీరు సమాజంలో కూడా మంచి గుర్తింపుని పొందుతారు. వీరి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు చూడటానికి చాలా అందంగా నాజూగ్గా ఉంటారన్నమాట. అంటే వీరు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ కన్య రాశి వారు ఏంటంటే వీరి మాట తీరు కూడా చాలా బాగుంటుంది. వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడగానే ఎట్టి ఆకర్షితులు అయిపోతారు. ఎవరైనా సరే తమ బాధని కూడా ఇలా అంటే ఈ కన్య రాశి వారితో చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీరు అందరి బాధను కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎవరి బాధనైనా సరే చాలా బాగా అర్థం చేసుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు వీరి జీవితంలో వచ్చినటువంటి కష్టాలను కూడా వీరు ఎవరితో చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా బాధలు చెప్పినప్పుడు మాత్రం వీరు వారిని చాలా చక్కగా ఓదారుస్తారు. కల్మషం అనేది లేకుండా ఓదారుస్తారు. ఈ కన్య రాశి వారికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల ధన సమస్యలు మెల్లమెల్లగా తీరిపోయేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు డబ్బు సమస్యలే కాదు పేరు ప్రతిష్టలు కూడా మంచిగా ఉండబోతూ ఉన్నాయి. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు వస్తుంది. వీరి పిల్లలతోటి కాస్త సరదాగా సంతోషంగా గడపగలుగుతారు. వీరి భాగస్వామితో కూడా సరదాగా గడపగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉండేవారు కాస్త మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత సమయం ఎక్కువగా మ్యూజిక్ వినడానికి ప్రయత్నించండి. అంటే సాంగ్స్ మంచిగా మ్యూజిక్ ఏదైనా ఉంటే దైవనామ స్మరణ కానీ లేదా ఏదైనా మంచి సాంగ్స్ అనేవి వింటే ఆ మ్యూజిక్ వల్ల మీ యొక్క మైండ్ అనేది రిలాక్స్ అవ్వటం జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఈ సమయంలో మీకు మాత్రం ఒక శుభవార్త వస్తుంది. ఆ శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగపరంగా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అంటే మీకు మంచి పేరు రావటం కానీ ప్రమోషన్ రావటం కానీ ఉద్యోగం రావటం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే వివాహంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి వివాహపరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభయోగం మరియు శుభ ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. ఇక అంతేకాకుండా ఈ యొక్క కన్య రాశి వారికి వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ శుభవార్తలు విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఎగిరి గంతిస్తారు. ఎందుకంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ఈ సమయంలో కావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎగిరి గంతిస్తారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు మరియు కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక పరంగా చాలా మంచి యోగం అయితే రాబోతుంది. రాబోయే రోజులు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక తెలుసుకున్నారు కదా కన్య రాశి వారికి ఎలాంటి శుభవార్త రాబోతూ ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్